మహాభారత యుద్ధంలో దుర్యోధనుడికి కర్ణుడు అండగా ఉండడు. నా కోసం చేసే యుద్ధంలో ఒకానొక సమయంలో కఠిన పరిస్థితులు ఏర్పడిన క్షణంలో నా నుంచి యుద్ధం నుంచి తప్పుకుంటాడు. కర్ణుడి జీవిత విధానం బాగాలేక, కాలం సహకరించక అర్జునుడిని ఓడించాలనే సంకల్పంతో ఎటూ దారి తోచని ఆ సంఘట పరిస్థితుల్లో ఈ దుర్యోధనుడు చేరతీశాడు. కాబట్టి క్షణకాలపు నిర్ణయంలో తొందరపడి నాకు మాటిచ్చాడేమో. కాబట్టి కర్ణుడు నా కోసం నిలబడడు, మాట తప్పుతాడు. కర్ణుడి మాటపై, కర్ణుడి వీరత్వంపై, కర్ణుడి ధర్మంపై, కర్ణుడి విశ్వాసంపై నాకు నమ్మకం లేని దుర్యోధనుడు ఆనాడే సంపూర్ణంగా గట్టిగా నమ్మి ఉంటే, కర్ణుడి పట్ల ఆయనకి క్షణకాలపు ఆలోచనతో కూడిన అనుమానం కర్ణుడి మీద వచ్చి ఉంటే దుర్యోధనుడు ఇంతటి మహాయుద్ధాన్ని ఆహ్వానించేవాడే కాదు. యుద్ధానికి దుర్యోధనుడు ఒక్క రోజు కూడా వెళ్ళేవాడు కాదు. పాండవులకు రాజ్యం ఏనాడో ఇచ్చేసేవాడు. దుర్యోధనుడికి భీష్మ, ద్రోణ ఎందరో వీరుల పట్ల కన్నా కర్ణుడి పట్ల, కర్ణుడి ధర్మం పట్ల, కర్ణుడి మాట పట్ల, కర్ణుడి విశ్వాసం పట్ల దుర్యోధనుడికి అపార నమ్మకం. అందుకే యుద్ధంలో కర్ణుడి మరణ వార్త విన్న దుర్యోధనుడు కుప్పకూలిపోయాడు. ఈ రాజ్యం కోసమే కదా ఇంతటి మహాయుద్ధానికి ఆహ్వానం పలికాను. నా ప్రాణాతి ప్రాణమైన కర్ణుడిని దూరం చేసుకున్నాను. నా ప్రాణమిత్రుడే లేనప్పుడు నాకెందుకు ఇంకా ఈ రాజభోగాలు అని తనపై తానే విరక్తి చెంది రాజ్యంపై మమకారం విడిచి ఎంతో రోధించాడు. కర్ణుడు సంపదల కోసం, రాజ్యాల కోసం, సుఖాల కోసం కాదు, తనను నమ్ముకున్న వారి కోసం, మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇదే ఈ మహావీరుడి జీవిత రహస్యం.